హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహదారి నంబర్ 45లో మంగళవారం రాత్రి దోపిడీ జరిగింది. హసన్ మార్కండైల్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఎస్ఎన్ఎస్ ఫార్మాకు డబ్బులు తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్, రమేష్ పై వెనుక నుంచి దాడి చేశారు. వారి వద్ద ఉన్న 20 లక్షల రూపాయల డబ్బు సంచి ఎత్తుకెళ్లారు. బాధితులు తేరుకునేలోపే దుండగులు డబ్బులతో పారిపోయారు. ఈ ఘటనపై బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేఖర్ అనే సాల్వెంట్ కెమికల్ సంబంధించిన యజమాని, అతని డ్రైవరు మరియు ఒక వర్కర్ ద్వారా 20 లక్షల రూపాయలు ఒక ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్కు పంపిస్తున్న సందర్భంలో రోడ్ నంబర్ 45లో వెనక నుంచి ఒక వెహికల్ పై వచ్చి ఆ బ్యాగ్ను లాక్కెళ్ళాడని చెప్తా ఉన్నారు. మరి ఇన్సిడెంట్ 6 o'clock అయింది, 9 o'clock మాకు చెప్పడం జరిగింది. దానిపై కూడా మరి ఎవరికి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే డబ్బులు అతను తీసుకున్న వాళ్ళ దగ్గర అంటే ఎవరైనా వీళ్ళని ఫాలో అయ్యారా అనేది కూడా అన్ని యాంగిల్స్లో మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం.